చూపు ఓ శాసనం, ఆయన మాట ప్రభంజనం, పదాల్లో పంచుల ప్రవాహం, యాసకు ప్రాణం పెట్టే భాషా ప్రయోగం. ఇవన్నీ సీఎం కేసీఆర్ సొంతం. అలాంటి మాటకారి ఇప్పుడు రాతకారిగా మారుతున్నారు. అవును, సీఎం కేసీఆర్ తన జీవిత చరిత్ర రాసుకునే పనిలో పడ్డారు. చిన్ననాటి చిలిపి సంగతులు మొదలుకొని ఉద్యమంలో అలుపెరగని పోరాటాల నుంచి తెలంగాణ కళ సాకారమయ్యే వరకు అన్ని చారిత్రక ఘట్టాలను పుస్తక రూపంలో ప్రజల ముందుకు తెస్తున్నారు. తన అనుభవాలకు అక్షర రూపం ఇస్తున్నారు. వేలకు వేలు పుస్తకాలు చదివిన కేసీఆర్ తన జీవిత పుస్తకాన్ని ప్రజల ముందుకు తెచ్చే పనిలో పడ్డారు. గత కొంతకాలంగా బయటకు రాని కేసీఆర్ ఏం చేస్తున్నారు అంటే తన ఆత్మకథ రాసుకునే పనిలో బిజీగా ఉన్నారు. తన జీవితం మొదలు నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, తెలంగాణ పోరాటం, చివరకు కళ సాకారం లాంటి చారిత్రక ఘట్టాలను మరోసారి నెమరు వేసుకుంటూ వాటికి అక్షర రూపం ఇస్తున్నారు. చరిత్రకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన తన అనుభవాలను పుస్తకంగా మలుస్తున్నారు. నిజం చెప్పాలంటే తెలంగాణ చరిత్ర గురించి కేసీఆర్ కు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. చరిత్రకారులకు తెలియని విషయాలు కూడా కేసీఆర్ కు తెలుసు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణకు సంబంధించి కొన్ని నిజాలు ఎప్పుడో చరిత్రలో కలిసిపోయాయి. ఆ నిజాలకు అబద్ధపు రంగులు పూసిన సందర్భాలు ఉన్నాయి. ఆ నిజాలను వెలికితీసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ సాధనలో లోటుపాట్లు, ఆ సమయంలో మదనపడిన అంశాల గురించి కేసీఆర్ తన ఆత్మకథలో పొందుపరచనున్నారు. కేసీఆర్ ఆటోబయోగ్రఫీ దాదాపుగా సగానికి పైగా పూర్తయినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ ఆత్మకథలో ఆసక్తికర అంశాలు చాలా ఉన్నాయట. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రపంచానికి తెలియని కొన్ని సంఘటనలను తన పుస్తకం ద్వారా కేసీఆర్ బహిర్గతం చేస్తారని తెలుస్తోంది. అప్పట్లో అధికార కాంగ్రెస్ నేతలు తనతో జరిపిన రహస్య సంప్రదింపులు, ప్రత్యేక తెలంగాణపై వారి అభిప్రాయాలు, ఇవన్నీ కేసీఆర్ ఆత్మకథలో కనిపించనున్నాయి. ప్రధానంగా ఉద్యమ సమయంలో ఇతర పార్టీల నేతలు బహిరంగంగా మాట్లాడలేక తనతో ఆఫ్ ది రికార్డ్ గా ఏం చెప్పారు అన్న గుట్టు కూడా విప్పనున్నారట. అంతేకాదు, మంత్రి పదవి ఇవ్వనందుకే టీడీపీ నుంచి బయటకొచ్చారన్న దానిపైన కేసీఆర్ క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. మైక్ దొరికితే మాటల తోటాలు పేల్చే కేసీఆర్ కలంతో ఎలాంటి కలకలం సృష్టిస్తారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మొత్తంగా కేసీఆర్ ఆత్మకథ, అందులోని ఆసక్తికర అంశాల కోసం అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.